ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మేము స్టేషన్కి వచ్చామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. శౌర్యకి మొక్కు తీర్చడానికి తిరుమల వెళ్ళాము. మా జర్నీ ఎలా జరిగింది మీతో షేర్ చేసుకుంటాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము స్టేషన్కి రావడం 1 minute లేట్ అయినా వర్షంలో తడిసిపోయే వాళ్ళం. అంత పెద్ద వర్షం వచ్చింది. లక్కీగా అంబ్రెల్లా తెచ్చుకున్నాం మా వెంట, అందువల్ల శౌర్య తడవలేదు. నాకు భయమేసింది ఆ వర్షాన్ని చూసి. శౌర్య చిన్నపిల్లాడు కదా, ఏమైనా అవుతుందేమో అని. వర్షం స్లోగా తగ్గింది. ట్రైన్ కూడా వచ్చింది. లగేజ్ సర్దుకుని సీట్లలో కూర్చున్నాం. శౌర్యకి ట్రైన్ జర్నీ ఇదే ఫస్ట్ టైం. ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. శౌర్య కోసం కొన్ని చిన్న చిన్న టాయ్స్ తీసుకెళ్ళాము. వాటితో కూడా బాగా ఆడుకున్నాడు. మా పక్కన బర్త్లో ఒక చిన్న పాప ఉండే, వాళ్ళు కూడా తిరుమలకి అంట సేమ్ గుండు చేయించడానికి. ఆ పాపకి కూడా సేమ్ ఏజ్. ఆ బేబీతో కాసేపు ఆడుకున్నాడు. శౌర్య ఏడుస్తాడేమో, అస్సలు ఉండడు. ట్రైన్ జర్నీ కొత్త తనకి అనుకున్నాను నేను. కానీ నేను అనుకున్న దానికి ఆపోజిట్గా జరిగింది. తను బాగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూనే ఉండే, అస్సలు ఇబ్బంది పెట్టలేదు నన్ను. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళతో కూడా సరదాగా ఉండే. తర్వాత వాళ్ళ నాన్నతో కాసేపు ఆడుకొని నిద్రపోయాడు. మార్నింగ్ 7కి తిరుపతికి వచ్చాము. నిన్న ఈవినింగ్ 6:30కి ట్రైన్ ఎక్కితే దాదాపు 12 hours తర్వాత ఈరోజు మార్నింగ్ తిరుపతికి వచ్చాము. నేను చదువుకున్నది ఇక్కడే. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరుపతికి రావడం చాలా ఆనందంగా అనిపించింది. ఎన్నో మర్చిపోలేని మెమరీస్ ఇచ్చింది. అందుకేనేమో తిరుపతికి రావడం అంటే సొంతూరుకి వచ్చినంత ఆనందం. చదువుకున్న రోజులు గుర్తొచ్చాయి మళ్ళీ. చూడండి వ్యూ ఎంత బాగుందో ఇక్కడ నుంచి. వర్షాలు బాగా పడినట్టున్నాయి, అందుకే గ్రీనరీగా ఉంది. చాలా బాగుంది చూడడానికి. పక్కన బర్త్లో ఫ్యామిలీ అని చెప్పా కదా, ఆమెకు 2 అమ్మాయిలు. పెద్ద పాపకి 7 or 8 years ఉంటుంది. ఆ పాప అడిగింది, అన్ని హిల్స్ను కలిపి చూస్తే స్వామివారి ముఖం కనిపిస్తుందంట కదా, అది ఏ విధంగా నాకు అర్థం కాలేదు అని వాళ్ళ అమ్మ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఫైనల్లీ తిరుపతి రైల్వే స్టేషన్లో ఆగింది ట్రైను. ఇంకా ట్రైన్ దిగుదాం అనుకునే సమయానికి శౌర్య ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. ఆల్మోస్ట్ అందరూ దిగేశారు. మా వారు లగేజ్ తీసుకుని రెడీగా ఉన్నారు. శౌర్య మాత్రం రావట్లేదు. రమ్మంటున్నా రావట్లేదు. తను ఆడుకుంటున్నాడు. రావట్లేదు ఇంకా శౌర్యాన్ని తీసుకొని జాగ్రత్తగా ట్రైన్ దిగేసాము. ప్రజెంట్ తిరుపతి నుంచి తిరుమలకి మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఈ పచ్చని చెట్లు, ఆ 7 కొండలు ఎంత చూసినా చూడాలనిపిస్తోంది. బస్సు కపిలతీర్థం మీదుగా ముందుకు వెళుతోంది. ఇప్పుడు శ్రీవారి వాహనం గరుడ విగ్రహం దగ్గర వెళ్తున్నాం. దీని తర్వాత అలిపిరి వస్తుంది. మేము ఎప్పుడు తిరుమల వచ్చినా అలిపిరి కాలినడకన మార్గంలోనే వెళ్తాము. కానీ ఈసారి బాబుతో రావడం వల్ల, అందులోనూ ఈవినింగ్ రిటర్న్ ట్రైన్ బుక్ చేసుకున్నాం కాబట్టి కుదరలేదు. మేము సుభదం దర్శనంకి వెళ్తున్నాం. 1 year లోపు పిల్లలతో సుభదం దర్శనంకి పేరెంట్స్ అండ్ సిబ్లింగ్ అలో ఉంటుంది. అందుకే నేను, మావారు అండ్ శౌర్య మాత్రమే వచ్చాము ఈ ట్రిప్కి. ఇప్పుడు మీరు చూడొచ్చు అలిపిరి మార్గం. కాలినడకన వెళ్ళే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తారు. భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. ఇప్పుడు స్కూల్స్ అండ్ కాలేజెస్కి హాలిడేస్ కాబట్టి ఎక్కువ రష్గా ఉంది. నార్మల్ డేస్లోనే తిరుమల రద్దీగా ఉంటుంది, ఇంకా హాలిడేస్లో ఎంత రష్గా ఉంటుందో మీరే ఆలోచించండి. ఇక్కడే చెక్ పోస్ట్ వచ్చింది. ఇక్కడ లగేజ్ మొత్తం చెక్ చేస్తారు. లగేజ్తో పాటు అందరూ బస్ దిగి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. చిన్న బేబీ ఉండడం వల్ల నేను దిగాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకెళ్ళకూడదు. ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే పడేస్తారు ఇక్కడ నుంచి పైకి 22 km ఉంటుంది. బస్సులో అయితే 45 to 50 minutes పడుతుంది. మినిమం 28 minutes టైం స్పాన్లో వెళ్ళాలి. అంతకంటే తక్కువ టైంలో వెళ్తే ఫైన్ వేస్తారు ఓన్ వెహికల్స్కి. స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఫాస్ట్గా వెళ్ళడం, ఓవర్టేక్ చేయడం చేయకూడదు ఇక్కడ. ఎందుకంటే మలుపులు అన్నీ ఉంటాయి కొండపైన కదా, అందుకనేసి. వర్షాలు బాగా పడటంతో శేషాచలం అడవి మొత్తం పచ్చగా ఉంది. ఘాట్ రోడ్డులో పచ్చని చెట్ల మధ్య ప్రయాణం చాలా బాగా అనిపించింది. శేషాచలం అడవులను చూస్తుంటే చెప్పలేని ఆనందం. 7 కొండల స్వామి సన్నిధిలోని ప్రతి చెట్టు, పుట్ట అన్నీ మునులు, ఋషులకు ప్రతిరూపాలే అని పుస్తకాల్లో చదువుకున్న వాక్యాలు గుర్తొచ్చాయి. భూలోక వైకుంఠంగా విరాజల్లుతున్న ఈ తిరుమల గిరులు అక్కడక్కడ ఆకాశాన్ని తాకుతున్నాయా అనిపిస్తున్నాయి. ఎండాకాలంలో చాలా వరకు ఎండిపోయినట్లు ఉండే అడవి ఈసారి మాత్రం గ్రీనిష్గా చాలా అందంగా ఉంది. అడవిని చూస్తూ కొండపైకి చేరుకున్నాము. శౌర్య అయితే కొంతసేపు పరిసరాలను అబ్జర్వ్ చేస్తూ జర్నీ చేశాడు. తర్వాత నిద్రపోయాడు. మనం ఎన్నిసార్లు తిరుమల వెళ్ళినా ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. చూద్దాం ఈసారి ఎలా ఉంటుందో మా ఎక్స్పీరియన్స్. అందులోనూ చిన్న పిల్లాడితో వెళ్తున్నాం కదా ఈసారి. పిల్లలు లేనప్పుడే స్టెప్స్ మీద నడిచేటప్పుడు కానీ లేదా కంపార్ట్మెంట్లో ఎక్కువసేపు ఉంచినప్పుడు కానీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది.
ఈసారి అయితే పిల్లాడితో వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ విండ్ మిల్ కనిపిస్తోంది. ఎత్తైన ప్రదేశాల్లో గాలి వేగం బాగుండటంతో వీటిని ఏర్పాటు చేశారు. ఇవి పర్యావరణానికి హాని చేయకుండా విండ్ ఎనర్జీని ఉపయోగించి కరెంట్ని ఉత్పత్తి చేస్తాయి. మేము ముగ్గురం గుండు చేయించుకోవాలి. శౌర్య కోసం మొక్కుకున్నాం. బస్ దిగేసి బ్రేక్ఫాస్ట్ చేసుకుని కళ్యాణ కట్ట వద్ద ముగ్గురం గుండు చేయించుకున్నాం. గుండు చేసేటప్పుడు శౌర్య అస్సలు ఉండలేదు, ఏడుస్తూనే ఉండే. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఫోటో తీసుకొని గుండు ముందు గుండు తర్వాత శుభదం వైపు క్యూ లైన్లోకి వెళ్ళాము. కొండపైకి వెళ్ళిన తర్వాత మేము ఎక్కువ వీడియోస్ ఫొటోస్ తీసుకోలేదు. శౌర్య కూడా మాకు సపోర్ట్ చేయలేదు. గుండు చేసిన తర్వాత వాళ్ళ డాడీ దగ్గరికి అస్సలు వెళ్ళలేదు. నా దగ్గరే ఉన్నాడు, నాతోనే ఉండాలన్నాడు. నేను వాడిని ఎత్తుకొని నాకు చాలా కష్టమైంది. ఇక్కడ ఫోటో తీసుకుందామని వెళ్ళాం. చాలా ఎండ, ఆఫ్టర్నూన్ 2 o'clock. రోడ్డు కాలుతోంది, కాళ్ళు కాలిపోయాయి. మేము చెప్పులు వేసుకుని వెళ్ళలేదు. ఇక్కడ దేవుని దగ్గర ఎప్పుడూ రద్దీగా ఉంటుంది, కానీ ఇక్కడ ఇప్పుడేమి ప్రోగ్రాం లేనట్టుంది. ఇక్కడ ఏనుగులు